గిరిజనులు శిథిలావస్థకు చేరిన ఇళ్లలో భయంగా జీవనం సాగిస్తున్నారు. వీళ్ళ జీవనం విధానం చూస్తే ఎవరికైనా కళ్ళు చెమ్మగిల్లాల్సిందే. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ 1వ వార్డులోని కట్టుబడిపాలెం గిరిజన కాలనీలో 60 కుటుంబాలకు పైగా గిరిజనులు నివాసం ఉంటున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ హయాంలో నిర్మించిన కాలనీ గృహాలు శిథిలావస్థకు చేరాయి. గృహాలు శిథిలమవటంతో పెచ్చులు ఊడి ఇనుప చువ్వలు బయటకు వచ్చాయి. వర్షం వస్తే ఇళ్లలో ఉండలేక బయట తలదాచుకోవాల్సిన దుస్థితి నెలకొంది. గిరిజనులు శిథిలావస్థకు చేరిన ఇళ్లలో భయంగా జీవనం సాగిస్తున్నారు. వీళ్ళ జీవన విధానం చూస్తే ఎవరికైనా కళ్ళు చెమ్మగిల్లాల్సిందే. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ 1వ వార్డులోని కట్టుబడిపాలెం గిరిజన కాలనీలో 60 కుటుంబాలకు పైగా గిరిజనులు నివాసం ఉంటున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ హయాంలో నిర్మించిన కాలనీ గృహాలు శిథిలావస్థకు చేరాయి. గృహాలు శిథిలమవటంతో పెచ్చులు ఊడి ఇనుప చువ్వలు బయటకొచ్చాయి. వర్షం వస్తే ఇళ్లల్లో ఉండలేక బయట తలదాచుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతోందోనని ఆందోళన చెందుతున్నారు. తాము నివాసం ఉంటున్న ఇళ్లకు కనీసం పట్టాలు కూడా లేవని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకుని నూతన గృహాలు నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు. ఇందిరమ్మ కాలనీ హయాంలో కట్టిన ఇల్లులు దగ్గరగా 25 సంవత్సరాలు అవుతున్నాయి. కట్టినప్పటాంచి ఇప్పటికీ ఈ పెక్కులు రాలిపోయి ఇది గందరగోళంగా అవుతున్నాయి ఇల్లులన్నీ. ఎప్పుడైనా వర్షాలు పడినప్పుడు వేరే వాళ్ళ ఇళ్లలో పోయి మేము పునుకోవాల్సి వస్తుంది, లేదంటే బయట పునుకోవాల్సి వస్తుంది. ఈ ఎవరన్నా పట్టించుకొని ఎవరొకరు ముందుకు వచ్చి మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాము. ఇంకోటి వచ్చేసి ఈ విషయం ఎమ్మెల్యే దాకా వాళ్ళ దాకా పోతే ఎంతమంది వచ్చినా కానీ మాకు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎన్ని కాగితాలు ఇచ్చినా ఎన్ని అర్జీలు పెట్టినా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరొకరు వచ్చి స్పందించాలని మేము కోరుకుంటున్నాము. ఎమ్మెల్యే గారు ఒకరు స్పందించి మాకు కొంత ఇల్లులు శుద్ధంగా నీట్గా కట్టించాలని కోరుకుంటున్నాము. మాకు ఈ విధంగా కాలనీలు ఇందిరమ్మ కాలనీలు వచ్చాయి, అప్పుడు కట్టించారు. కానీ ఏంటంటే అవి పెచ్చులుగా ఊడి ఇల్లు అంతా పడిపోతున్నాయి. కానీ మేము ఇంట్లో కూడా ఉండలేక బయటికి వెళ్ళి కొనుక్కుంటున్నాం. మీరు దయచేసి మాకు ఒక కాలనీ కట్టిస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాం. మాకు ఇల్లారు లేదమ్మా, అంతా ఊరిపోయాను. కమ్ములు కూడా బయట పడిపోయి పెచ్చులు పడిపోయి బయట ఉంటున్నాం. మేము వానలు వస్తే ఉండలేకున్నాము. మా పరిస్థితి ముసలోళ్ళమి పట్టుకులేని పరిస్థితుల్లో ఉన్నాము. ఇదమ్మా మా పరిస్థితి. మేము వర్షాకాలం ఇంట్లో ఉండలేకపోతున్నాము. అదే నా సంగతి. తిరిగి లక్షమ్మ తిరిగి చెంచురామయ్య. కట్టించిన కాలనీ పాత కాలనీ కట్టించింది కాంట్రాక్టుదారుడు నాగూరు రావణయ్య పేరు, ఒడ్డోలు ఆయన. అది ఇవి కట్టి దాదాపు 30 సంవత్సరాలు అవుతుంది ఇల్లులు కట్టి. ఇంద్రమ్మ కాలనీ మాత్రం కాదు ఇది. ఇంద్రమ్మ కాలనీలు పగలు కొట్టేసి చంద్రబాబు వచ్చి కట్టించాడు. అది ఇప్పుడు ఎట్టున్నాయమ్మా? ఇప్పుడు ఎట్టున్నాయి సార్, అదే స్లాపులు పగిలిపోయి నెత్తిన పడుతున్నాయి. నెత్తిన పడి ఒళ్ళు వసతి లేక పక్కలు గుడిసెలు వేసుకొని బతుకుతున్నారు. ఆ గోడల సందంతా వర్షాలు వస్తుండే. వర్షాలు వచ్చినప్పుడంతా ఆ గోడల నుంచి అంతా ఉరుస్తూ ఉండే, నీళ్ళన్నీ ఇంట్లోకి వచ్చేస్తాయి. గోడలు చూసేదానికి బాగుండే, అంటే అంత వర్షం అంతా వచ్చేస్తుంది, నీళ్ళన్నీ చందులు గుండా.